శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం 9వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అథ చిత్తం సమాదాతుం శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతు మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాస యోగము చే నన్ను పొందుటకు ప్రయత్నింపము. అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లయినను సాధింపమని భావము మనకు తెలియబడుతోంది. ఇక్కడ మొదట తెలిపిన సాధన చేయలేని వారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించుతున్నారు. ఆహా, భక్తులపై, సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ! మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము జీవునకు కలుగుతున్నవి. కావున మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అమృత బిందు ఉపనిషత్తు కూడా ఈ సత్యాన్నే మనకు తెలియచేసింది. కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదో విధముగా అధిష్టానమగు పరమాత్మ యందు లయించియే తీరవలెను. ఈ కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే నెట్లయినను దానిని నిలుకడ బొందులాగున చేయవలయునని, అది తప్ప మోక్షమునకు వేరు దారి లేదని తెలియజేయుచున్నారు. ప్రతి వారును ఏదియో విధముగా తమ మనస్సును బహిర్ముఖముగా పోనీయక, దృశ్య విషయములపై ప్రాలనీయక ఆత్మయందు అనగా దైవమందు స్థాపన చేయవలెను. ఒకవేళ ప్రారంభ స్థితిలో అట్లు మనస్సు ధ్యేయమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే మెల్లమెల్లగా ఆ స్థితిని ఎట్లయినను సాధించే తీరవలెను. మనస్సు ఆత్మయందు లయించి ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని ప్రయత్నపూర్వకముగా అభ్యాసము ద్వారా ప్రతి వారును సాధించవలెను. యతో నిచ్చరతి అని మనకు 6వ అధ్యాయంలో కూడా ఈ సత్యాన్ని మనకు తెలియచేసింది. అధ్యాయమున భగవానుడు తెలియజేసిన రీతి చపల మనస్సును నెమ్మదిగా వశమనొచ్చుకొని ఆత్మయందు అనగా దైవమందు స్థాపించవలెను. ఇట్టి అభ్యాసమును గూర్చి ఈ శ్లోకమందు తెలియజేయబడినది. కావున అభ్యాస యోగేన, ఈ అభ్యాసమును యోగము, కర్మయోగ, భక్తి యోగము, జ్ఞానయోగం, జ్ఞానయోగాదులన్నిటితోనూ కూడి ఉండవలెను. అన్ని యోగములకును 6వ శ్లోకమున తెలుపబడిన అనన్య యోగము, ఈ శ్లోకమందు తెలుపబడిన ఈ అభ్యాస యోగము ఆవశ్యకమై ఉన్నది. దీనితో చేరినప్పుడే తక్కిన యోగములన్నీ అభివృద్ధిని, వికాసమును పొందగలవు. కొందరు సాధకులు గురువుల యొద్దకు వెళ్ళి, అయ్యో, ధ్యానకాలమున నా మనస్సు దైవమందు స్థిరముగా నిలుచుటలేదే, ఏమి చేయవలెను అని అడుగుచుందురు. అందులకు ప్రత్యుత్తరముగా వారు భగవానుడి శ్లోకమున తెలిపిన దానిని చెప్పుదురు. నాయనలారా, మనస్సు నిలువనిచో అభ్యాసము చేసి ఎట్లయినను నిలుచులాగున చేసుకొనుడు, వేరు దారి లేదు అని వారు బోధించుదురు. మనోనిగ్రహమును గూర్చి మనకు 6వ అధ్యాయమున అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అను వాక్యము ద్వారా భగవానుడి ఈ అభ్యాసమునే నొక్కి చెప్పిరి. కాబట్టి ప్రతి వారును తమ మనస్సు ధ్యానకాలమున నిలుకడును బొందనిచు నిరుత్సాహపడక భగవానుడిచ్చట బోధించిన రీతిగా అభ్యాసముచే దాని నెట్లైనను నిలుకడ పొందునట్లు చేయవలెను. మోక్షమునకు వేరు మార్గము లేదు అని మనకి ఇక్కడ తెలియబడినది. మనస్సును దైవమందు స్థిరముగా నిలుపుడని చెప్పిరే, అట్లు మనస్సు నిలవనిచు ఏమి చేయవలెనో అన్నప్పుడు అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లయినను సాధించవలెను అని మనకు తేట తెల్లువైనది. ఇక 10వ శ్లోకం రేపు
మనం పరిశీలన చేసుకుందాం. అభ్యాసం కూడా చేతగానిచో అప్పుడు ఏమి చేయవలెనో భగవానుడు 10వ శ్లోకంలో మనకు తెలియచేస్తారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.